ఓకే. మన ద్వారా దేవుని యొక్క పని. ఎస్తెరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనము చదువుదాము. ఎస్తెరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో, ఎస్తెరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఎస్తెరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయగాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశిందురు. ఇక్కడ గమనించండి, ఈ సమయమందు అంటే ఇక్కడ ఈమె పేరు ఏం పేరు? ఎస్తేరు. ఎస్తేరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే యూదులను ఆమె నశించిపోకుండా కాపాడడానికి దేవుడు అంటే దేవుడు మన ద్వారా ఒక పని జరిగించాలని దేవుడు ఇష్టపడతాడు. రైతుల అయితే చాలా మందికి సమయము ఈ సందర్భం తెలియదు. ఏమిటి ఆ సందర్భము అంటే మన ద్వారా దేవునికి ఒక పని ఉంటుంది అనేది మనం గమనించాలి. రైతుల హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఈ సమయం అందు అంటున్నాడు. ఈ సమయం అంటే అర్థం ఏంటిది? ఏ టైంలో చేసే పని ఆ టైంలో మనము చేయాలి. అంటే స్త్రీలు కదా, వాళ్ళు ఏం చేయగలరు అన్నట్టు ఉన్నది ఆ వాక్యం. ఈ స్త్రీకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఏమని? ఈ సమయం మందు ఏం మాట్లాడక మౌనంగా ఉండకు అంటున్నాడు. అంటే మనము మన ద్వారా కొంతమందికి దేవుడు విడుదల ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనంలో, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యనున్న నేను చేయదలచున్నాను, నా అద్భుతాలన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. ఇక్కడ చూడు, దేవుడు ఏమంటున్నాడట అంటే ఇక్కడ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతాలన్నింటినీ, అంటే చేసేది ఎవరు? దేవుడు. అంటే దేవుడు కొన్ని పనులు చేయాలంటే కొద్ది మందిని ఏర్పాటు చేసుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ మంది ఏం చేస్తారు తెలుసా? తప్పించుకోవడానికి ఇష్టపడతారు. తప్పించుకోవడం అంటే అర్థం ఏంటిది? 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నా దాసునితో మాట్లాడినప్పటి నుండి నాలుక మధ్య మాట్లాడినప్పటి నుండి మాట నేర్పరిని కాదు, నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మధ్య మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడేమో భూమి మీద తన కార్యము చేయాలని మోషేని ఏర్పాటు దేవుడు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుని పని భూమి మీద చేయడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోషే ఏమంటున్నాడు? నాకు మాటలే చక్కగా రావు, నా నోరు సరిగా తిరగదని మోషే అంటాడు. మరి ఇప్పుడు ఆ కాలంలో రాజు కూడా ఉన్నాడు, ఫరో రాజు. అయితే దేవుడు రాజులను ఏర్పాటు చేసుకోడు, కానీ ఏమి పనికిరాని వ్యక్తులనే వాడుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ పనికిరాని వ్యక్తులతోటి దేవుడు ఏమంటున్నాడు? నేనే నా చెయ్యి చాపి అంటాడు. అంటే మోషకి ఏమన్నా బలం శక్తి ఉన్నదా? ఏమి లేదు. కానీ నువ్వు నిలబడితే నేనే నా చెయ్యి చాపి నీతోటి కార్యం జరిగిస్తానని దేవుడు అంటాడు. కానీ నేనేమంటాడు? అని దేవుడు చెప్తాడు కదా అంటా, నాకు మాటలే చక్కగా రావు, నాకు ఎట్లా మాట్లాడో తెలియదు, నాకు మాట మంద్యం ఉన్నది అంటే బాగా మంది ఏం చేస్తారంటే మన ద్వారా దేవుడు ఏదో ఒక పని చేయాలని మనల్ని గుర్తించింది, కానీ చాలామంది గమనించక నాకు అది రాదు, నాకు ఇది రాదు, నాకు కూడా ఇట్లా మాట్లాడరాదు, ఎలా జవాబు చెప్పరాదు అని చెప్పేసి తప్పించుకుంటున్నాడు. అందుకేమంటున్నాడు దేవుడు ఎస్తేరు తోటి? యూదులకు నువ్వు ఈరోజు మాట్లాడితేనేమో వాళ్ళకి రక్షణ వస్తుంది, ఒకవేళ నువ్వు మాట్లాడకుంటే వేరేకి రక్షణ వస్తుంది, కానీ నువ్వు మాట్లాడకుంటే నువ్వును నీ తండ్రి అంటే వారు చూసావా? అంటే మనోళ్ళకు మనమే శాపాలు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాను, మన తల్లిదండ్రులకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి?
దేవుడు నా ద్వారా ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి నేను ముందడి చేస్తా అనుకోవాలి. మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సువార్త చేయాలి. ఇంకా దేవుని పని ఏదైనా ఉన్నదంటే దానికి నేను రెడీగా ఉన్నా, నేను చేస్తానే మనం ముందుకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. రాకుండా ఏమో తెలుసా, మనము డెవలప్ కాము, ఇతరులు దేవుని నమ్ముకోరు, మన ఇంటి వారు కూడా కదా. మనం ఎంతకాలం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టే ఉంటాంటాం. కనుక మనము ఒక ముందు అడుగనేది వెయ్యాలి. ఇక్కడ నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు అక్కడ 11వ వచనం, దేవుడు మానవునికి నోరిచ్చిన వాడెవడు, మూగవానికి చెవిటి వానిగా, దృష్టి గలవానిగా, గుడ్డివానిగా పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండు. ఆ నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించునని అతనితో చెప్పాడు. ఇప్పుడు పని చేస్తున్నది ఎవరు? దేవుడు అయ్యేస్తారంటాడు. నీకు ఇప్పుడు బజార్కి వస్తావా అని మా దోస్తులు కానీ అడిగేది, నేను రావాలంటే కష్టం అంటున్నాడు. నేను సైకిల్ మీద ఎక్కించుకొని నేనే దొక్కుతాను. పోయినాక మా పరైనాక నేను జిలేబీ తినిపిస్తంటే ఆడు వచ్చేటోడు. చేస్తాను. మరి అది నేను తీసుకుపోవాలి అంటే అట్టి సాయితకి అంతే, ఏమి అంత ఏం పని లేదు. కానీ అట్టి సాయిత తీసుకుపోవడానికి ఎక్కించుకోవాలి, తొక్కాలి, జిలేబీ తినిపిస్తా రావాలి. ఇప్పుడు మనం కూడా గట్టిలే ఉన్నది. నేనే తోడున్నా, నేనే మాట్లాడతా, నేనే నీకు చేస్తానన్నా కానీ ఇంకా మనము ఆ టైంలో తప్పించుకోవడానికి మనం బాగా ఇష్టపడుతూ అంటాం. ఏమి పలకవలసినదో నీకు బోధిస్తానని దేవుడు అంటాడు. ఇంతగానము దేవుని బదనం చేసేందుకు మనం రెడీగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తానంటాడు, మూగుని కలిగించిన ఎవరట? దేవుడే. చెవుడుని కలిగించిన ఎవరు? దేవుడే. మూగునికి మాటిచ్చిన ఎవరు? నేనే గిన్నె చేస్తానా, నువ్వు జస్ట్ నిలవాడు అని. అంటే దేవుడి యొక్క ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే ఒక పని మనకు అప్పగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటాడు తెలుసా, నీకు సాయితకు ఇంకొకరిని పంపిస్తాను అంటాడు దేవుడు. ఏమంటాడు 16వ వచనంలో, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడుతూ అతడే నీకు నోరుగా నుండును, నీవు అతని దేవుడవుగా నుండు. చూడు, అంటే నిన్నే ఒక దేవుడిగా దేవుడు తయారు చేసిండట. ప్రైజ్ ది లార్డ్. నిన్నే ఒక దేవుడిగా దేవుడు తయారు చేస్తే ఈయన ఏం చెప్తాడు? బలహీనతను చెప్తాడు. నాకు మాటలు చక్కగా రావు, నేను మాట్లాడలేను అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు ఏం మాట్లాడాలో నేనే చెప్పుతా పో అని అంటాడు. ఇక లాస్ట్కి అయితే నీకు ఒక వ్యక్తిని కూడా సాయితకు పంపిస్తానా, అతని నీ కోసం చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటిది? మరి అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అంటే చూడు, మన మీద ప్రణాళిక ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన ఉంటారు, కానీ వాళ్ళు పర్మనెంట్గా ఉండరు. మన ద్వారా జరగవలసిన పని మనమే జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు పాటలు పాడది అప్పగిస్తే దేవుడు, మనం పాటలు పాడాలి. ఆరాధన అప్పగిస్తే ఆరాధన చేయాలి. వాక్యం చదివేస్తే ఆ వాక్యం చదవాలి. ప్రతిదీ ఏదైతే దేవుడు చెప్తాడో ఆ సమయంలో మనం అది చేయాలి. మనం చేయకుండా ఏమవుతుంది? వేరేటోళ్ళు చెప్తారు కానీ మన మీదకి, మన కుటుంబం మీదకి ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు చాలామంది కూడా ఇలానే వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ కుటుంబం మీదకి ఆశీర్వాదం రాకుండా దేవుని యొక్క కోపానికి గురవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం, 203 పేజీ నంబరు, 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబ్రియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షమును క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఇండునట్లు గనుక చాటున గోధుమలను దుల్లగొచ్చుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బాల్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము ఏమీ ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతను మాకేలా సంభవించెను. చాలమ్మా, ఇక్కడ
దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉన్నది? గిద్యోని మీద ఉన్నది. గిద్యోని ఏం చేస్తాడు? దాక్కుంటాడు. ఏ టైంలో? ప్రార్థన చేసే టైంలో కానీ, వాక్యం చదివే టైంలో కానీ. శత్రువులు ఎప్పుడైతే వచ్చిండ్రో, ఇక్కడ చూడు ఏమున్నది అక్కడ, మిద్యానీయులు శత్రువులు అంటే వచ్చినప్పుడు ఈయన శత్రువులు ఎదుర్కొంటే ఆయన ఏం చేస్తాడట? దాక్కొని ఆ గోధుమలను మన కర్రలకి వెళ్ళి దులుపుతాడట ఆయన. అట్టప్పుడేం పని చేసే సాత కాదు, కానీ ఈ ఏదైతే దేవుని పని ఉన్నప్పుడే ఈ లేని పనులు పెట్టుకుంటాను. ప్రైస్తల ఇంకేం చేస్తాడు? దేవునికి ప్రశ్న అడుగుతాడు. దేవుడే మాకు తోడుంటే శత్రువులు ఎందుకు రావాలి? దేవుడే తోడుంటే మాకు ఎందుకు ఈ శ్రమలు? దేవుడే తోడుంటే మాకు ఎందుకు ఈ బాధలు? అంటే నీతోటే తీసేయాలని దేవుడు అనుకుంటాడు. ప్రైస్తల హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు శత్రువులు వస్తున్నారు అంటే నీతోటే శత్రువులను ఎదుర్కోవడానికి, దేవుడిని వాడుకోవడానికి ఆ శత్రువును పెట్టిండని సంగతి ఎవరికైనా తెలుసా? తెలవాలి. ఏమైనా అంటే కానీ ఆ టైంలోనే ఈ గోధుమలు గుర్తొస్తాయి, ఆ టైంలోనే బియ్యం జరుగుడు గుర్తొస్తుంది, ఆ టైంలోనే అన్ని పనులు. కానీ దేవుడు ఏమంటాడు? యెహోవా పరాక్రమం గల బలాఢ్యుడా అంటే అర్థం ఏంటిది? నువ్వు ఒక మంచి బలవంతుడివి. నువ్వు కలుసుకుంటే ఏ పనైనా చేయగలవు, కానీ ఏ పనైనా చేస్తావని ఈ పని మాత్రం చెయ్యవు. ఈ పని ఏంటిది? ఆటలు చక్కగా వాడవు, ఆరాధన చెయ్యవు, వాక్యము ఉండదు, ప్రార్థన ఉండదు, వేరే పనులు చేస్తావు గొప్పగా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, మనకు 12వ వచనంలో, అంతటా యెహోవా అతని మీద తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయులను చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేను అతనితో చెప్పగా. చూడండి, ఇక్కడ ఎవరి పని జరుగుతుంది? దేవుని పని. ఎవరి ద్వారా జరుగుతుంది? గిద్యోని ద్వారా జరగాలని దేవుడు అనుకున్నాడు కనుకనే దేవుడు దగ్గరికి వచ్చిండు. మనకి బుర్ర లేదు, నా ద్వారా దేవుని పని జరుగుతుంది, నా ద్వారానే పాటలు, నా ద్వారా ఆరాధన మనకు ఏది లేదు. ఏమైనా కానీ ఆ టైంలోనే మనము తప్పించుకోవడానికి ఇష్టపడుతుంటాం. కనుక ఏమంటున్నాడు? బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి నిన్ను పంపిన వాడెవరు? అంటే దేవుడే నిన్ను పెట్టిండు. ఇక్కడ దేవుడిని పంపిండు, కానీ ఆ దేవుని పని నువ్వు చేయకుండా, ఆ దేవుని పని మనం చేయకుండా ఇక మనం దేవుని అంటాం. దేవుడే ఉండగా గిన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి కదా? ఈ గిద్దరుడు అనలేదా, నువ్వు మాకు తోడ ఉంటే గిన్నె ఎందుకు వచ్చినాయి అని? మనం కూడా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయక, దేవుడు చేయమన్న సమయంలో ఏది చేయక, సమయం దాటాక మనం అంటాం దేవుడు నువ్వు తోడుగా ఉంటే గివ్వని ఎందుకు అయినాయి? మేము కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా వాక్యం చదువుతానంటే అది కాదు. అక్కడ నీకు ఏదైతే చెప్పబడో గది చేయడమే దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే 8వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, 4వ వచనం, గిద్యోను అతనితో, నన్ను 300 మందియును అలసటగానున్నను శత్రులను తరుముచు యొర్దాను నద్దకు వచ్చి చూడమ్మా ఒక నిమిషం చూడు. ఈ పిరికివాడుగా ఉన్న వ్యక్తి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? దాక్కున్న వ్యక్తితోటి దేవుడు ఏం చేసినట్ట? 300 మంది అలసటగా ఉన్న శత్రులను తరముసు. 300 మంది శత్రులను తరిమిండ్రాట. తరముడు అంటే ఈయన భయపెట్టకుండా వాళ్ళను చంపుతాను ఉరుకుతా అంటే వాళ్ళు ఉరికిండ్రాట. 300 మంది ఎక్కువనా ఒకడు ఎక్కువనా కదా? ఒకరి మీద 300 మంది వాటి ఏమైపోవాలి అంటే చూడు, దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉంటేనే కదా 300 మందిని గెలిచేంత శక్తి ఇచ్చిండు. అంటే మన శక్తి, మన బలం ఇవి మనం ఆలోచించాం. మనం ఏమైనా కానీ ఇదే తాటుకు దాక్కోవడం. ఆ సమయం ఏదైతే దేవుడు మనకు అప్పగించే సమయం ఏదైతుందో ఆ సమయంలోనే ఈ దేవుని పని కాకుండా మన పని మనం చేసుకోవడము. ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, మరి నువ్వు తోడు ఉండి నాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? కనుక చూడు, దేవుడు ఆయన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే ఈ దాక్కున్న వ్యక్తి ద్వారా దేవుడు తోడుగా ఉండి, దేవుడు అతనితో ఉండి 300 మందిని గెలవడానికి దేవుడు శక్తిని. మనకి లోకంలో కలుగుతున్న కష్టాలు, నష్టాలు ఏదైనా కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన ద్వారా దేవుడు పని చేయించుకొని ఇష్టపడతాడు. ఫస్ట్ ఎవరు? ఎస్తేరు. ఆమె ద్వారా కార్యం జరిగిందా? జరిగింది. రెండోది ఎవరు? మోషే. మోషే ఏమన్నాడు? నాకు నీ అంత చదువు రాదు, నీలాగా రైటింగ్ రాదు. ఇక్కడ దేవుడు రైటింగ్ చూసిండా, చదువు చూసిండా? ప్రైజ్ ది లార్డ్.
ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూసిండా, డబ్బును చూసిండా? ఏం చూసిండు దేవుడు? ఏం చూడలే. ఆయన నీ మీద ఒక పని కలిగి ఉన్నాడు, నీతో చేయాలనుకుంటా. అంటే మనమేం చెప్తామంటే ఈ సాకులు చెప్తా అంటాం, నాకు ఏది రాదంటే ఏది రాదు, ఎవరికి ఏది కూడా రాదు. మనం నేర్చుకోవాలి దేవుడు ఏం చెప్తాడు, ఏం చెప్పమంటాడు, అది చెప్తాందుకు మనకు సాధ కదా రైసలా. కనుక మరి మనము దేవుడు కూడా మనతో పని ఉన్నది కనుక దేవుడు ఏ పని అయితే అప్పగిస్తున్నాడో ఆ పని చేయడానికి మనము సిద్ధహస్తనంగా ముందడుగేసే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభుత్వ వినికిలో దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్ ఆల్.